ఆ భాష పనికి మాలిన ముఖ్యమంత్రి అంట. ఎవరు పనికి మాలిన ముఖ్యమంత్రి? ఇంతకుముందు మా జగ్గని చెప్పాడు, నేలి కోస్తాం బిడ్డ అని. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈ పరిణామాలకు బాధ్యులు ఎవరు? మీరు కదా. గతంలో టీఆర్ఎస్ చేసిన పాపాలే వాడిని వెన్నంటున్నాయి. ఈరోజు గాంధీ కౌశిక్ రెడ్డి కొట్లాట ఎవరు? మీ పార్టీ ఎమ్మెల్యేలు మీరు కొట్లాడుకొని మా మీద ఎందుకు నెడుతున్నారు? మా ముఖ్యమంత్రి పనికి మాలిన ముఖ్యమంత్రి హక్కు నీకు ఎక్కడిది? మిస్టర్ కేటీఆర్, మళ్ళీ చెప్తున్నాం, మీరు గత 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండకుండా చేద్దామని చూశారు, తెలుగుదేశం పార్టీ ఉండకుండా చేద్దామని చూశారు, చివరికి సిపిఐ ఎమ్మెల్యే కూడా చేసుకున్నారు. ఏ పార్టీ ఉండొద్దు, మేమే ఉండాలి అని దుర్మార్గమైన ఆలోచనతో రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ రోజు కూడా ఉద్యమ పేరుతో రెచ్చగొట్టారు. వందల మంది బలిదానాలతో మీ కుటుంబం అధికారాన్ని అనుభవించింది. మీ కుటుంబం అధికారం అనుభవించింది, మీ కుటుంబం ఆస్తులు సంపాదించింది, మీ కుటుంబం మాత్రమే బాగుపడింది ఈ రాష్ట్రంలో. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? తెలంగాణ ప్రజల కష్టాల్లో ఉంటే, వరదల్లో ఉంటే 15 రోజులు విదేశీ యాత్రలో షికారులు చేసి ఈ రోజు వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీ నియోజకవర్గం ప్రజలు, మేము ఒకటి అడుగుతున్నాం, ఖమ్మంలో, వరంగల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, ఈ తెలంగాణలో బుద్ధి చెప్పారు. అందుకే మన వరదలు వస్తే నువ్వు కానీ, మీ నాయన కానీ, మీ బావ కానీ ఖమ్మం, వరంగల్ జిల్లాలో పర్యటించలేదా? వాళ్ళ మీద మీకు వ్యతిరేక ద్వేషంతో ఉన్నారా? మా ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజల మీద వ్యతిరేకతను మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రి గారు గతంలో ఇదే హైదరాబాద్లో దేశంలోని అతిపెద్ద నియోజకవర్గ ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకి 32 లక్షల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహించారు. అర్థమైందా? మర్చిపోయావనుకుంటా. మీ ఉడత ఊపిరికి ఎవరు భయపడరు. మా కార్యకర్తలు తలుచుకుంటే మీరు కూడా ఊర్లలో తిరగలేరు. మీరు మాట్లాడే మాటలు సబుగా ఉన్నాయా? మరి దరిద్రమైన సాంప్రదాయం తెచ్చిందే మీరు. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఏ పార్టీ మనుగడ సాధించకూడదని అనేక మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకొని, ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చింది నువ్వు, రెండోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చింది మీరు. ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అసలు ఎక్కడ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో విలీనమవుతుందా? సిగ్గుందా? ఆ రోజు ఈ ప్రక్రియ చేసింది మీరే, దీనికి నాంది పలికింది మీరే, ఈ దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పింది మీరే. కాబట్టి అన్ని తప్పులు మీరు చేశారు, మీ కుటుంబం చేసింది, మీ నాయన చేశాడు. మా పార్టీ జాతీయ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తుంది, ప్రజాపాలన కొనసాగిస్తుంది. ఏ ముఖ్యమంత్రి పనికిమాలి వాడు అంటున్నాడో, చేతకాని వాడు అంటున్నాడో, అదే ముఖ్యమంత్రి మీ మెడలు వంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తలకాయ ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేకుండా చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రికి దక్కింది. మిత్రులారా, మీరు చూశారు, గమనించారు, ఈ అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి గొడవ ఎవరు బాధ్యులు? ఈ గొడవ ఎవరు పెట్టారు? కౌశిక్ రెడ్డి నాకు మిత్రుడు, 20 సంవత్సరాలు తెలుసు. అరికపూడి గాంధీ నా ఇంటికి 3 పర్లాంగుల దూరంలో ఉంటుంది ఇల్లు. ఏ రోజు కూడా 30 సంవత్సరాల నుంచి అరికపూడి గాంధీ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు తప్పు మాట్లాడాల. అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టి మీ పార్టీలో, క్రమశిక్షణ లేని పార్టీలో ఉండి మీ దగ్గర ఆ బూతులు నేర్చుకున్నారు. కౌశిక్ రెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, తలకాయ మాట్లాడుతున్నావా? నువ్వు ఎమ్మెల్యే కావా? నీరు కాల. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేవాడివి, నాకు మంచి మిత్రుడివి. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? అరే మహిళా గవర్నర్ దూషిస్తావు, అసెంబ్లీలో మహిళా మంత్రి గిరిజన బిడ్డ మా సీతక్కను దూషిస్తావు, ఈరోజు అమ్మల చెల్లెల్ని దూషిస్తున్నావు, అక్క చెల్లెల్ని దూషిస్తున్నావు. చదువుకున్న వ్యక్తి, సంస్కారవంతంగా మాట్లాడిన వ్యక్తివి, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తివి. మాలాంటి రాజకీయాలు వచ్చిన మాలాంటి యువతులందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆ కేటీఆర్ సావాసం బట్టి, హరీష్ రావు సావాసం బట్టి నువ్వు కూడా దుర్మార్గంగా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా, అయినా ప్రాంతీయ పార్టీలో ఉండి ప్రాంతీయ తత్వం మీద, ప్రాంతీయ భయం మీద అధికారం అనుభవించిన దుర్మార్గులతో కలిసి దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి. కాబట్టి నువ్వే ఆ దుర్మార్గ భాష మాట్లాడుతున్నావు. ఎవడయ్యా జాగీర్ తెలంగాణ? ఈ రోజు కాదు, 400 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో బతుకుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు ముందే పసిగట్టాడు. మీలాంటి దుర్మార్గులు
మీలాంటి చేతగాని వాళ్ళు మీరే. మీలాంటి సన్నాసులు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఈ హైదరాబాద్లో శాంతి మంటల సమస్య సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిస్తూనే ఉన్నారు. అన్నట్టుగానే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. సిగ్గుపోతి తిడుతున్నారు ఇంట్లో ఆడవాళ్ళు, కౌశిక్ మనిషేనా అని. ఇళ్లలో మా కుటుంబాలు అడుగుతున్నారు, ఆయనకు భార్య పిల్లలు లేరా, తల్లిదండ్రులు లేరా అని. కౌశిక్ రెడ్డి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. అసెంబ్లీలో కానీ ప్రజల్లో కానీ మన ప్రజా జీవితంలో ఉన్నాం. సంస్కారవంతంగా మన ప్రవర్తన ఉండాలి, మన భాష సంస్కారవంతంగా ఉండాలి. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ చేతగాని టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ 10 సంవత్సరాల చేతగాంతనాన్ని చూపించారు. అది మా మీద రుద్దాలని చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి పటిష్టమైన క్రమశిక్షణతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. మాది జాతీయ పార్టీ, జాతీయ భావాలు గల పార్టీ. ఏ రోజు ప్రాంతీయ తత్వాన్ని, కుల మతాల విభేదాలని మేము మాట్లాడలేదు. మా పార్టీలో నాయకులు కూడా అలానే ఉన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి బాగానే ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది ఈ దుర్మార్గమైన మాటలు, దుర్మార్గమైన ఆలోచనలు. మీరు మాట్లాడే మాటలు ప్రజలు చూస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పారు. కేటీఆర్ అది సిగ్గుండి మాట్లాడుతున్నావా? హరీష్ రావు మీరేం మాట్లాడుతున్నారు? గతంలో ఎన్ని మాట్లాడలేని భాష మీరు ఉపయోగించారు. అనేక మంది మృతికి మీరు కారణమయ్యారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పులు బాగు చేశారు. 10 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు, వ్యవస్థల్ని కూలీ చేశారు. అన్ని దుర్మార్గం పనులు చేసి విఫలమై ఈరోజు ప్రజల బుద్ధి చెప్తే సిగ్గు లేకుండా 10 రోజులు 10 నెలలు అధికారం లేకపోయడం కల్లా రోడ్ల మీదకి వచ్చి ప్రజలు రెచ్చగొట్టి మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా చూస్తున్నారు. బిడ్డ, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. నీకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి. నీళ్ళకి ఎక్కడి నుంచో రాలా. సామాన్య కుటుంబం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. మా ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నాడు, మా ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను పనిచేస్తా, ప్రజా పాలన కొనసాగిస్తా, ఇందిరమ్మ రాజ్యాన్ని, సోనియమ్మ రాజ్యాన్ని తెలంగాణ ప్రజలకు చూపిస్తా అని. అదే పనిలో ఉన్నాడు, అదే పనిలో ఉన్నాం. కానీ మీ లెక్క ఈ లుచ్చా మాటలు మాట్లాడరాదు. మీరు మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? అమెరికాలో చదువుకోవచ్చావు, నువ్వు క్రికెటర్గా పనిచేశావు. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 2 ఎమ్మెల్యేల గొడవ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. శాంతి భద్రతకు భంగం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శాంతి భద్రత సమస్య తలెత్తి ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. వారి మీద చర్యలుంటాయి, వారి మీద పోలీస్ కేసులుంటాయి. కాబట్టి ఇప్పటికైనా మీ భాష మార్చుకోండి. మీకు ప్రజల బుద్ధి చెప్పారు. ఇంకా 4 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించండి, సమర్థవంతంగా పోషించండి. మీకు ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతగాక అసెంబ్లీలో బయట మీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టి ఈ పిచ్చి మాట్లాడింది. థ్యాంక్ యూ మిత్రులారా. ఇంకొక చిన్న విషయం, ఈ రేపు మా ప్రీతమ నాయకుడు బడుగు వర్గాల ఆశా జ్యోతి, అది సామాన్య కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ఎస్యూల జీవితాన్ని ప్రారంభించి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రతి మండలంలో ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో గుర్తుపెట్టే వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు రేపు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఇది, మనందరి గొప్పతనం, మనందరం సంతోషపడాల్సిన సమయం. ఒక సామాన్య కార్యకర్త పిసిసి అధ్యక్షుడు సీట్లో కూర్చుంటారంటే అందరం గర్వపడాల్సిన సందర్భం. ఎవరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎలాంటి వారికైనా అవకాశాలు కల్పిస్తుంది. పార్టీని నమ్ముకోండి, పార్టీ క్రమశిక్షణతో ఉంటే సామాన్యుడు కూడా అత్యున్నత స్థాయికి చేరతాడు అని ఉదాహరణ మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు పిసిసి అధ్యక్షుడు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామా నుంచి అన్ని వర్గాల ప్రజలు గాంధీ భవన్ తరలివచ్చి
కన్నులో పండంగా అత్యంత అరుదైన సంఘటన. ఒక సామాన్యుడు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం. దీన్ని విజయవంతం చేయాలని ఈ పత్రికా ముఖంగా మీ అందరూ చేతులు జోడించి అధికార ప్రతినిధులుగా మా లింగం యాదవ్ అన్న, మా శ్రీకాంత్ యాదవ్ ముగ్గురు అధికార ప్రతినిధులుగా ప్రతి కార్యకర్తని ఈ సభాముఖంగా ఈ వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దయచేసి ఈ ప్రాంగణానికి వచ్చి క్రమశిక్షణతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్.